హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ చూసేద్దాము. ఈ దద్దోజనం ఈ దసరా నవరాత్రులలో మనము అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటామండి. అలాగే మనకు ట్రావెల్ చేసేటప్పుడు తీసుకుపోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. వాటికి కావాల్సినవి చనా దాల్, ఉరద్ దాల్, జీరా, ఆవాలు, రెడ్ చిల్లీస్, అల్లం, జీడిపప్పు, గ్రీన్ చిల్లీస్, అలాగే కరివేపాకు. నేను ముందుగానే ఒక గ్లాస్ రైస్ని బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. దాన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. అది ఒకసారి మనం బాగా మెత్తగా చేసేసుకుందాము. అలా బాగా మెత్తగా చేసుకోవడం వల్ల మనము పెరుగు అలాగే పాలు వేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మన టేస్ట్కి సరిపడే సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే పెప్పర్ని కానీ యాడ్ చేస్తున్నాను. ఈ రెండు మన టేస్ట్కి సరిపడేలాగా మనము యాడ్ చేసుకుంటాం అన్నమాట. మనం పెప్పర్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి, లేదంటే పోపులో పెప్పర్నైనా అలానే తీసేసుకోవచ్చు. అలా బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ 1.5 కప్ పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పాలు మనం ముందే యాడ్ చేసుకోవడం వల్ల మనం పోపు వేసుకునే టయానికి పాలు అనేది కొంచెం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలా పాలను వేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా ముందుగానే చేసుకున్నామంటే మనం బాగా అబ్జర్వ్ అయిపోతాయి పాలు అనేది. ఇప్పుడు దానికి కావాల్సిన పోపుని మనం ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి, మనం ఆయిల్ అనేది చూసి యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఉరద్ దాల్ని యాడ్ చేస్తున్నాను. జీరా, ఆవాలు, చనా దాల్. ఇప్పుడు దాన్ని మనం బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల దద్దోజనంని కానీ మనం బాగా ఇష్టంగా తినొచ్చు అన్నమాట. అలాగే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. అల్లం, రెడ్ చిల్లీస్, జీడిపప్పు. నేను జీడిపప్పును చిన్న చిన్నగా కట్ చేసి ఇక్కడ యాడ్ చేశానండి. అదేవిధంగా నేను కరివేపాకును కానీ యాడ్ చేసుకున్నాను. ఇలా ఇప్పుడు దాన్ని మనం బాగా ఫ్రై చేసేసుకుందాము. అలా బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇంకా జీడిపప్పుని ఇంకా కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లాస్ట్లో నేను ఇక్కడ సొంటి పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. జస్ట్ కొంచెం, అంటే 1/2 స్పూన్ నేను ఇక్కడ సొంటి పౌడర్ని కానీ యాడ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ సొంటి పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకు దద్దోజనం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలా మొత్తం మనం బాగా ఫ్రై చేసేసుకుందాము. అలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలన్నంలోకి నేను ఇక్కడ 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ దద్దోజనంలో పెరుగు కన్నా పాలు అనేది ఎక్కువ పడితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అందుకు పెరుగు వచ్చేసి మనం కొంచెమే తీసుకుంటాము. ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది మనకు 1/2 అవర్లో బాగా గట్టి పడుతుందండి. అందుకే కలుపుకునేటప్పుడే మనం లిక్విడ్గా కలుపుకున్నామంటే మనం తినే టయానికి అది బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట. సో ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. అలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. సో మీరు కానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. అలాగే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో ఆ రెసిపీస్ని కానీ కింద మెన్షన్ చేయండి. ఫైనల్గా దద్దోజనం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.